సమ్ ఆఫ్ టూ నంబర్స్, రెండు నంబర్ల సమ్. అందరికీ అర్థమైంది కదా సార్? సమ్ ఆఫ్ టూ నంబర్స్, సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 128. హెచ్సిఎఫ్ ఏమైంది? 8 అయింది. ఓకే, ఎల్సిఎం ఎంత అయింది? 504 అయింది. ఎల్సిఎం ఎంత? 504. ఎల్సిఎం ఎంత? 504. ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది నంబర్స్. నా మైండ్లో ఒకటి నడుస్తుంది, కానీ అది చెప్పే ముందు మీకు ట్రెడిషనల్ మెథడ్ చెప్తాను. లాజిక్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా సార్. మెథడ్ 1, హెచ్సిఎఫ్ ఎంత? 8. హెచ్సిఎఫ్ 8 అవుతే నంబర్ ఏమవుతుంది? 8x. ఇంకో నంబర్ ఏమవుతుంది? 8y. ఎల్సిఎం ఏమవుతుంది? 8xy. 8xy. సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఎంత ఇచ్చాడు? 128. 8x ప్లస్ 8y ఈజ్ 128. x ప్లస్ y ఎంత? ఇది 16. x ప్లస్ y 16. 16 అవుతే x అండ్ వైలు ఏంటి? సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు అంటే 1 ప్లస్ 15 కావచ్చు, 2 ప్లస్ 14 కాదు, 3 ప్లస్ 13 కావచ్చు, 4 ప్లస్ 12 కాదు, 5 ప్లస్ 11 కావచ్చు, 7 ప్లస్ 9 కావచ్చు, 7 ప్లస్ 9 కావచ్చు. ఇవన్నీ కూడా కేసెస్, ఇవన్నీ కూడా కేసెస్. ఎక్స్ ప్లస్ వై అనేటి 16. 16 అనంటే 1 ప్లస్ 15 కావచ్చు, 3 ప్లస్ 13 కావచ్చు, 5 ప్లస్ 11 కావచ్చు, 7 ప్లస్ 9 కావచ్చు. ఇక్కడ మనకు ఇంకేమన్నా చాయిస్లు ఇచ్చాడా సార్? నవ్వు ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? ఎల్సిఎం ఆఫ్ n1 అండ్ n2 ఎంత ఇచ్చాడు? 504 ఇచ్చాడు. 504 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. 504 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతే, ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఒక నంబర్ ఖచ్చితంగా 7 ఉండాలి. ఇన్పుట్లో ఒక నంబర్ ఖచ్చితంగా 7 ఉండాలి. కాబట్టి ఒక్కటే ఒక్క కేసులెట్, ఎక్స్ ఏమో 7, వై ఏమో 9. నంబర్ ఏమైంది? 8 ఇంటూ 7. n2 ఏమైంది? 8 ఇంటూ 9. సమ్ ఆఫ్ ది నంబర్స్ 8 ఇంటూ 7 ప్లస్ 8 ఇంటూ 9. కామన్ తీస్తే 9, ఇది 16 డివైడెడ్ బై 63. 16 divided by 63. I hope the logic it is clear. Sum of the reciprocal of the numbers. Sum of the reciprocal. ఎక్కడో క్యాల్కులేషన్ మిస్టేక్ అయినట్టుంది, దయచేసి మీరు చూసుకోండి. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 8. హెచ్సిఎఫ్ 8 ఇస్తే నంబర్ ఏమైంది? 8 ఇంటూ ఎక్స్. 8 ఇంటూ ఎక్స్. నంబర్ ఏమైంది? 8 ఇంటూ వై. ఎల్సిఎం ఏమైంది? 8xy. సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఎంత? 128. 8x ప్లస్ 8y ఈజ్ 128. ఎక్స్ ప్లస్ వై ఎంత అయింది? 16. ఎక్స్ అండ్ వై ఏంటి? సహప్రధాన సంఖ్యలు. ఎక్స్ అండ్ వై ఏంటి? సహప్రధాన సంఖ్యలు. 1 ప్లస్ 15 కావచ్చు, 3 ప్లస్ 13 కావచ్చు, 5 ప్లస్ 11 కావచ్చు, 7 ప్లస్ 9 కావచ్చు. ఎల్సిఎం ఆన్సర్ ఎంత ఇచ్చాడు? 504. 504 అంటే 504 ఆన్సర్ 7 తోటి డివైడ్ అయింది. కాబట్టి ఎల్సిఎం కూడా రైట్, ఒక నంబర్ కూడా 7తో డివైడ్ అవ్వాలి. ఆర్ మీరు 8xy ఈక్వలెంట్ ఇది వేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. 8xy ఈక్వలెంట్ 504, xy ఈక్వలెంట్ 63. సో 7 ఇంటూ 9. 7 ఇంటూ 9. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. 504 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఇన్పుట్లో ఒక నంబర్ 7 ఉండాలి. ఈ కేసులలో ఉన్న నంబర్లు ఏంటి? 7 అండ్ 9. ఈ నంబర్లో ఉన్న కేసులేంటి? 7 అండ్ 9. క్వశ్చన్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ దీస్ నంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అంటే 1/8x ప్లస్ 1/8y. So 1/8 into 7 plus 1/8 into 9.
ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే అర్థమైంది కదా సార్. ఇక్కడ నేను చేస్తున్న సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు క్యాచ్ చేయాలి సార్. 504 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ కూడా 7 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి సార్, సేమ్ అదే క్వశ్చన్. సమ్ ఆఫ్ రెండు నంబర్లు ఇచ్చాడు, దాని మొత్తము 1215. రెండు నంబర్లు ఇచ్చాడు, దాని మొత్తము 1215. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 81. హెచ్సిఎఫ్ కనుక 81 అవుతే నంబర్ ఏమవుతుంది? 81x. ఈ నంబర్ ఏమవుతుంది? 81y. ఎక్స్ అండ్ వై ఏమవుతుంది? సహ ప్రధాన సంఖ్యలు. ఎక్స్ అండ్ వై ఏమవుతాయి? సహ ప్రధాన సంఖ్యలు. ఎక్స్ అండ్ వై ఈజ్ కోప్రైమ్స్. 81 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వలెంట్ టు 1215. 81 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈక్వలెంట్ టు 1215. చాలా జాగ్రత్తగా వినండి సార్. దీని యూనిట్ డిజిట్ ఎంత? 5. 1 ఇంటూ 5 ఓన్లీ ఇట్ ఈజ్ 5. అంటే ఎక్స్ ప్లస్ వై యొక్క యూనిట్ డిజిట్ ఎంత కావాలి? 5 రావాలి. సో నేను ఇక్కడ 5 పెట్టుకుంటున్నాను. 5 పెట్టుకుంటే ఇక్కడ 25 పెట్టుకోవాలా, 35 పెట్టుకోవాలా చూద్దాము. సపోజ్కి ఇక్కడ నేను 35 పెట్టుకుంటే 80 ఇంటూ 30 2400. సో 35 పెట్టుకోలేను. 15 పెట్టుకుంటే 15 ఇంటూ 80 1200. కాబట్టి ఇది 15 అయింది. మనం క్యాల్కులేషన్ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ప్లస్ వై ఎంత అయింది? 15. ఎక్స్ ప్లస్ వై 15 అవుతే ఇది 1 ప్లస్ 14. ఇదేమైంది? 7 ప్లస్ 8. ఇంకేమన్నా నంబర్లు వస్తాయా చూడండి. కోప్రైమ్లో ఉండాలి. 1 ప్లస్ 14 అండ్ 2 ప్లస్ 13. 2 ప్లస్ 13 కూడా ఒక కేస్. 3 ప్లస్ 12 కాదు, ఎందుకంటే 3, 12 సహప్రధాన సంఖ్యలు కావు. 4, 11 సహప్రధాన సంఖ్యలు. 5, 10 కాదు. 6, 9 కాదు. 7, 8 అవుతుంది. సో తిరిగి మిగతా నంబర్లు కావు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏమి ఇచ్చాడు? నంబర్స్ లై బిట్వీన్ 500 అండ్ ఏమన్నాడు? నంబర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందన్నాడు? 500కి 700కి మధ్యలో ఉంటుందన్నాడు. 500కి 700కి మధ్యలో ఉన్న నంబర్లు ఏంటి? ఒకటేమో 81 ఇంటూ 7, ఇంకోటేమో 81 ఇంటూ 8. సింపుల్. ఈ రెండింటిని యాడ్ చేయండి. 81 ఇంటూ 7, 81 ఇంటూ 8. లాజిక్ క్లియరా సార్? లాజిక్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఒకసారి సాల్వ్ చేయండి. ఒక ఐడియా వచ్చింది నాకు. సమ్ ఆఫ్ ది నంబర్స్ ఏమవుతుంది? 81 ఇంటూ 7 ప్లస్ 81 ఇంటూ 8. 1/81. 8 ప్లస్ 7 15 డివైడెడ్ బై 7 ఇంటూ 8. 7 ఇంటూ 8. ఏమైనా క్యాల్కులేషన్స్ ఉన్నాయా చూద్దాం. 3 5s are 3 27s are 5/27 ఇంటూ 7 ఇంటూ 8. 7 49 9 9 72. యూనిట్ డిజిట్ 2 కావాలి. ఇది కూడా చెయ్యొద్దు సార్. ఇది కూడా దయచేసి చెయ్యొద్దు. n1 అనేది 81 ఇంటూ 7, n2 అనేది 81 ఇంటూ 8. డినామినేటర్ చేస్తే నాకేమొచ్చింది? 81 ఇంటూ 7, 81 ఇంటూ 8. డినామినేటర్ దేంతో డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. ఇది 1188. 7 1s are 7, 48. 7 6s are 42. ఇది కూడా 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. 1512. 7 2s are 14, 11. 7 1s are 7, 42. ఇది అవుతుంది, ఇది కూడా అవుతుంది.
చూడంగానే మల్టిప్లికేషన్ చెయ్యకుండానే డినామినేటర్ అనేది ఇక్కడ 7 తోటి డివైడ్ అవ్వాలి. డినామినేటర్ ఇక్కడ 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 తోటి డివైడ్ అవ్వాలి. కాబట్టి చూడంగానే ఆప్షన్ ఏ, ఆప్షన్ డి పోయింది. సార్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ప్రధాన సంఖ్యను మనము ఇంకా ఫర్దర్గా డివైడ్ చెయ్యలేము. 12ని మనము 2 into 6, 3 into 4 రైట్ ఇట్లా ముక్కలు చేయొచ్చు. కానీ 11ని ముక్కలు చేయలేము, అది 1 into 11 అవుతుంది. 13ని ముక్కలు చేయలేము, అది 1 into 13 అవుతుంది. 7ని మనం ముక్కలు చేయలేము. ఆన్సర్ ఎప్పుడు 7 తోటి డివైడ్ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ డినామినేటర్ 7 తోటి డివైడ్ అయి ఉండట్లేదు. డి ఆప్షన్ 1188 7 తోటి డివైడ్ అయి ఉండట్లేదు. లాజిక్ అర్థమైందా అందరికీ? 7 తోటి డినామినేటర్ డివైడ్ అయి ఉండాలి. 7 తోటి డివైడ్ అయి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, హెచ్సిఎఫ్ ఎంత? 81. కాన్సెప్ట్ ఏంటి? హెచ్సిఎఫ్ కనుక హెచ్ గనక అవుతే నంబర్ హెచ్ఎక్స్ హెచ్వై, నంబర్ హెచ్ఎక్స్ హెచ్వై అయి ఉండాలి. నంబర్ హెచ్ఎక్స్ హెచ్వై అయి ఉండాలి. ఫస్ట్ స్టెప్ క్లియర్ అయింది కదా. సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 1215. 81 into x plus y ఈజ్ 1215. ఒకటిని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 5 వస్తుంది. ఇది 5 రావాలి అంటే 5 పెట్టుకుంటానా, 15 పెట్టుకుంటానా, 25 పెట్టుకుంటానా? 25 పెట్టుకోలేను. 80 into 25 ఎంత అవుతుంది? 2000. కాబట్టి ఖచ్చితంగా x plus y 15 అవుతుంది. x and y ఏమై ఉండాలి? సహ ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. 1 plus 14, 7 plus 8, 2 plus 13 ఇట్లా నాకు చాలా కేసులు వచ్చాయి. కానీ ఒక కేసు ఇచ్చాడు, నంబర్ 500, 700 మధ్యలో ఉండాలని. 81 ఒకట్ల 81, 500, 700 మధ్యలో ఉండాలి. ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. అంటే నాకు ఎన్ని నంబర్లు? 81 into 7 ఒకటి, 81 into 8 ఒకటి. డినామినేటర్ 7 ఉంటే ఆన్సర్ 7 తోటి డివైడ్ అయి ఉండాలి. లాజిక్ అర్థమైంది కదా సార్?